నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను పాలతో గడ్డ లాంటి జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా చాలా ఇష్టమండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రెసిపీ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల జున్ను పాలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసుల జున్ను పాలకి 1.5 గ్లాసుల గేదె పాలు తీసుకోవాలి. ఇక్కడ జున్ను పాలు వచ్చి కొంచెం పల్చగా ఉన్నాయండి, అందుకనే నేను ఇక్కడ 1.5 గ్లాసుల గేదె పాలు తీసుకుంటున్నాను. ఒకవేళ జున్ను పాలు చిక్కగా ఉంటే కనుక 2 గ్లాసుల గేదె పాలు తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 2 గ్లాసుల జున్ను పాలకి 1.5 గ్లాసుల గేదె పాలు తీసుకోవాలి. అది కూడా జున్ను పాలు పల్చగా ఉంటే. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. అటు స్వీట్ ఎక్కువగా ఉండదు, అలాగని తక్కువగా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా జున్ను అనేది తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది, అలాగే చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి అందులోకి. ఈ విధంగా ఇప్పుడు స్టాండ్ పైన జున్ను పాల గిన్నె అనేది పెట్టాలి. ఇప్పుడు జున్ను పాల మీద ఒక ప్లేటు, అలాగే వెడల్పాటి గిన్నె మీద ఒక ప్లేటు పెట్టుకోవాలి. పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ దాకా పడుతుందండి మనకి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూద్దాము జున్ను అనేది రెడీ అయ్యిందో లేదో. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ అనేది జున్ను పాలలోకి ఈ విధంగా చేస్తే కనుక జున్ను పాలు ఎక్కడ అంటుకోకుండా ప్లెయిన్గా వస్తే కనుక మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్టు. లేదు అంటే కనుక పాలు అలా ఏమైనా అంటుకుంటే కనుక ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి జున్ను అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత కవర్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయాలి. 15 మినిట్స్ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తినడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చల్లగా తినడం అంటే ఇష్టము, చాలామందికి వేడిగా తినడం అంటే ఇష్టము. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.